నా కేటీఎం ఇంత అనిపిస్తే ఇది ఇంత అనిపిస్తుంది. మొత్తం ఈడ బ్లాక్లో అయిపోతుంది. ఆడనేమో మా ఇంటి దగ్గర చనిపోయినారు అనేసి అట్లా తిరిగేసి వచ్చినాము. ఈడనేమో ఇట్లా బ్లాక్ పెట్టిండు మొత్తము. అదే రోడ్ కన్స్ట్రక్షన్ గురించి బ్లాక్ చేసి పడేసినట్టుండు. బైక్ డెలివరీ తీసుకున్న తర్వాత రోజైతే పూజ చేయించాడు. తర్వాత ఓడిఎఫ్లో రామాలయంలో పూజ చేయించిండంట. అట్లయితే బైక్ తీసుకున్న రోజు నాతో ఏమన్నాడంటే బల్కంపేట్ వెళ్దాం అనేసి అన్నుండే. ఫస్ట్ వెళ్ళేది బల్కంపేట్. అదేదో సౌండ్ వస్తుందనేసి అన్నాడు నాతో. నాకైతే సౌండ్ ఏమనిపించాలి. ఒకసారి అయితే షోరూమ్లో మనవాడు ఉన్నాడు కదా, వానికి ఇచ్చి చెక్ చేపిద్దాం అనుకున్నాం. ఈరోజు సండే కదా, ఆల్రెడీ షోరూమ్ క్లోజ్ ఉందని చెప్పిన, కానీ ఒకసారి చూద్దాం అనేసి అన్న. కానీ పక్కాగా షోరూమ్ బంద్. ఈరోజు సండే, ట్రాఫిక్ ఎక్కువ ఉండాలి అని ఎక్కువనే ఉంది. ఇక నింటే ఇక మన హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఏరియా. ఈ కరోనా ఉందనేసి ట్రాఫిక్ కొద్దిగా అయినా తక్కువ ఉంది, కానీ లేదా 7 వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతుండే మన లింగంపల్లి సిగ్నల్కి. హాయ్, అర్థమైతలే వీకేస్తున్నా. స్టిక్కరింగ్ ఉంటే అసలు ఏం అర్థమవుతలేదు. ఇది మీటర్ బోర్డు, అందు గురించి తీసేస్తున్నా. రైట్, ఇప్పుడైతే క్లియర్గా ఉంది. ఇంత డస్ట్ లేకుండా నీట్గా మన ఫోన్ డిస్ప్లే లాగా ఇంత పెద్దగా ఉంది. మనకు అక్కడ పటాన్చేరు నుంచి బల్కంపేట్ 25 కిలోమీటర్స్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. హాఫ్ అన్ అవర్ అంటే ఇక మేము స్లోగా వెళ్తున్నాం కాబట్టి ఒక 40 మినిట్స్ అవుతుండొచ్చు. కొత్త బండి కదా, స్లోగానే వెళ్దాం. ఎందుకన్నా మనం ఏమనుకోకుండా స్లోగా వెళ్ళిపోతాం నీట్గా. మనం మొన్న వరంగల్ రైడ్కి వెళ్ళినప్పుడు నీట్గా ఓన్లీ 80-90 లాస్ట్ 100 స్పీడ్లోనే వెళ్ళేసి వచ్చినాం. ఇక దీంట్లో ఇక మా అంటే మ్యాక్సిమం ఇక మనకు వీలైనంత వరకు అయితే మనకేం పని లేదు. ప్రజెంట్ అయితే స్లోగా వెళ్ళేసి స్లోగా నీట్గా వచ్చేద్దాం. సిగ్నల్ పడ్డది ఇక్కడ, ఇంతకుముందు అక్కడ క్లియర్గా ఉండే, ఇప్పుడు సిగ్నల్ ఉంది. ఆర్ఎస్ వెహికల్కి చూడండి, వెనకాల మొత్తం రేడియం స్టిక్కర్ అతక పెట్టేసి నెంబర్ ప్లేట్కి, గవర్నమెంట్ నెంబర్ ప్లేట్కి. ఇప్పుడైతే కోవిడ్-19 అనేసి పోలీసులు పట్టుకోవట్లేదు. పోలీసులు పట్టుకుని ఉంటే డైరెక్ట్ లోపలికే బండి తీసుకుని పోతారు. ఇక దొంగ వెహికల్ అనేసి కొంతమంది అయితే అది లాస్ట్ నెంబర్ అయితే టోటల్ అది గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ప్లేట్ కదా, అది టోటల్గా లాస్ట్ నెంబర్ మొత్తం కటింగ్ చేసేస్తున్నారు వాళ్ళైతే. ఈ వెహికల్స్ రోడ్ పైకి ఈ టైంలో ఎందుకు వస్తాయేమో అని పబ్లిక్కి మాత్రం చాలా డేంజర్. ఈ రూట్ ఎప్పుడు ఇంతే, టర్నింగ్స్ వచ్చిందనుకో ట్రాఫిక్ జామ్ టోటల్గా. మళ్ళీ స్టాప్స్ కూడా ఎలా ఉంటాయి బస్సెస్లో వెళ్ళిన వాళ్ళకి, 1 మినిట్కి ఒక స్టాప్, 1 మినిట్కి ఒక స్టాప్. నేను
కోటికి వెళ్ళాలన్నా సికింద్రాబాద్ వెళ్ళాలన్నా ఈ రూట్లో వెళ్ళాలంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కానీ కోటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం గచ్చిబౌలి రూట్ వెళ్తాను నేనైతే. ఈ రూట్ అయితే అస్సలు తీసుకోను. ఏదైనా ఈ రూట్లో వర్క్ ఉంటే కానీ ఈ రూట్లో వెళ్తా, లేదా అదే రూట్ వెళ్తా, గచ్చిబౌలి రూట్. మంచిగా ఫ్రీ ఆఫ్ వే, మంచిగా నీట్గా ఉంటుంది ప్లేస్. ఈ రూట్లో వెళ్తే అంతే ఇక పని. అట్లా కాక నువ్వైతే సూపర్ ఇండికేటర్ వేసుకొని ఎంత మంచిగా అవుతుండు. వేరే వాళ్ళు ఉంటారు మొత్తం రఫ్మాన్ మీదకి వచ్చినట్టు వెళ్ళిపోతారు అటు సైడ్ అయితే. 1 2 3 4 5 6 బాలనగర్ వై జంక్షన్. ఇది అంతకుముందు సిగ్నల్ లేకుండే, రీసెంట్గా ఒక 5 months అనుకోట, 5 months నుంచి సిగ్నల్ అయింది ఇక్కడ. ముందు యూటర్న్ ముందుకు ఉంటుండే, ఆ యూటర్న్ క్లోజ్ చేసేసి డైరెక్ట్ బాలనగర్ నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ ఇక్కడ మనకు వయా కుక్కట్పల్లి వెళ్ళే రూట్కి డైరెక్ట్ చేసేస్తున్నారు. భరత్ నగర్ బ్రిడ్జ్ ఇది. మన రైట్ సైడ్ చూసుకుంటే మెట్రో ట్రాక్, అది మెట్రో స్టేషన్. కింద చూసుకుంటేనేమో రైల్వే ట్రాక్, అది బ్రిడ్జ్ కిందనేమో రైల్వే ట్రాక్, బ్రిడ్జ్ పక్కనేమో మెట్రో ట్రాక్. లవర్స్ పట్టుకుంటాడు అట్లా పట్టుకున్నాడు కాక. యాంగిల్ అయితే కరెక్టే ఉందనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నాకు డ్యూక్ కూడా సేమ్ ఇదే లెంత్ వస్తుంది యాండిల్. ఇదే సందడిగా అదే ఆలోచిస్తున్నా, ఎడ పెట్టాలి ఇప్పుడు బండి, అదే ఆలోచిస్తున్నా అంటున్నా. ఏడ పెడదాం? యూటర్న్ అయితే తీసుకుందాం ఫస్ట్. ఎప్పుడు ఫుల్గా ఉండే ప్లేస్ ఇంత ఖాళీ ఖాళీ ఉంది.
అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జై ఎల్లమ్మ తల్లికి. మేము వచ్చినప్పుడు అయితే ఇంత లైన్ లేకుండే, మేమైతే కరెక్ట్ టైంకి వచ్చినాం. టెంపుల్ ముందు ఎంట్రన్స్ దగ్గర వరకు ఉండే, ఇప్పుడేమో లైన్ ఇక్కడ వరకు ఉంది. అమ్మో, ఇంకొద్దిగా ఒక 5-10 minutes లేట్ చేసినంటే ఇంత లైన్ అయిపోతుండే మాకు. ఈమె పని చూడు, కైని వేసుకుంటుంది. ఆ కార్ మీద వేసి ఇప్పుడు మీదకి మళ్ళీ కైని వేసుకుంటుంది. మనకు ఈఎస్ఐ హాస్పిటల్ ఇది. ఈ బస్ వాడు ఎట్లాగైనా సైడ్ ఇయ్యాడు, మనమే సైడ్ తీసుకుని పోవాలి. బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ రష్ ఉంటుంది. సండే ఫుల్ ఆఫ్ పబ్లిక్. అసలు లోపలికి వెళ్తే మ్యాక్సిమం బయటకు రావడానికి ఒక 1/2 hour టైం పడుతుంది, ఎంత పబ్లిక్ ఉన్నా నార్మల్ టైంలో. ఇప్పుడు కరోనా ఉందనేసి లోపల ప్రదక్షిణాలు లేవు, పిల్లల్ని రానియట్లేదు అసలు. లోపలికి లైన్ ఉంది కదా, ఆ లైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకో సైడ్కి నుంచి చేస్తున్నారు, అసలు లోపల రానియట్లేదు. ఒకటే లైన్ లోపలికి వెళ్ళి బయటకు రానికి, మొత్తం టోటల్కి ఒకటే లైన్. లోపల కూర్చోడానికి లేదు, ఏం లేదు. అప్పుడైతే టెంపుల్ లోపల హాఫ్ అన్ అవర్ వరకు స్పెండ్ చేసి మంచిగా వస్తుండే. ఇప్పుడైతే ఒక 5 minutes అంతే. 5 minutesలో దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేయడమే. కానీ లోపల బొట్టు కూడా లేదు అసలు పెట్టుకోవడానికి. లోపల అయితే ఎవ్వరిని కూర్చొని ఇవ్వట్లేదు, ఎలా వెళ్తున్నారో అలానే బయటకు వచ్చేస్తున్నారు. ఒకటే లైన్.